Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 12bలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే when 4 hydrogen nuclei combine to form a helium nucleus in the interior of the sun, the loss in mass is 0.0265 AMU. How much energy is released? ఇప్పుడు 4 హైడ్రోజన్ న్యూక్లియస్ కంబైన్ అయ్యి ఒక హీలియం న్యూక్లియస్ ని ఫామ్ చేయడం జరిగింది సన్ యొక్క ఇంటీరియర్ లో. అయితే ఇప్పుడు ఇక్కడ మాస్ అనేది ఎంత లాస్ అయింది? లాస్ ఇన్ మాస్ 0.0265 AMU. ఇప్పుడు ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఒక విషయం సపరేట్ గుర్తుపెట్టుకోవాలి. డ్యూరింగ్ న్యూక్లియర్ రియాక్షన్, ఇది ఫిజన్ అవ్వచ్చు, ఫ్యూషన్ అవ్వచ్చు. ఇఫ్ దేర్ ఈస్ లాస్ ఇన్ మాస్ ఇస్ 1 AMU, then the energy released is 931 MeV, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే 1 AMU మాస్ అనేది లూజ్ అవడం వల్ల మనకి రిలీజ్ అయ్యే ఎనర్జీ 931 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది ఎలా వస్తుంది అనేది మీకు సపరేట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు పూర్తిగా వాచ్ చేయండి. అది ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ల్యాగ్ అవుతుంది చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అదొకసారి వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నేను ట్రిక్ కూడా చెప్పాను. ఈ 1ని 931లో ఈ 1ని 3/0 అని గుర్తుపెట్టుకోండి. ఈ 3ని 3/1 అని గుర్తుపెట్టుకోండి. 9ని 3² అని గుర్తుపెట్టుకోండి. అంటే 3/0, 3/1, 3², 3/2. ఇవి బిగ్నిస్ వర్క్ చేద్దాం. సో 931 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈస్ లాస్ ఆఫ్ మాస్ ఈజ్ 1 AMU. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 0.0265 AMU కదా. ఇక్కడ ఇచ్చిన మాస్ అంతా లాస్ ఇన్ మాస్ 0.0265 AMU. అంటే 1 AMU ఎంత అయితే ఈ 0.0265 AMU ఎంత అవుతుంది? దట్ వాల్యూ 931 అవుతుంది. అటు ఇటు ఈ వాల్యూతో మల్టిప్లై చేసేద్దాం. అంటే 0.0265 AMUకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే దిస్ వాల్యూ అంటే ఇది. అంటే 0.0265 ఇంటూ 931 MeV. ఇది మనం సింప్లిఫై చేయడమే. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసేద్దాం. పాయింట్ రిమూవ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 265/4 డిజిట్స్ కన్నా 10,000 ఇంటూ 931 MeV. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 235 ఇంటూ 931 ఎంత వస్తుందో మనం చూద్దాం. సో ఇది 246715/10,000 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే ఇది 4 నెంబర్స్ మనం పాయింట్ పెట్టేసుకుంటే 24. ఈ 6 తర్వాత 7 కదా ఉంది. ఈ 7 అనేది మోర్ దాన్ 5 కాబట్టి ఇది వాటి రైజ్ చేసేద్దాం. సో 24.7 అవుతుంది మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది సో మనకి ఎంత హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.